కొరియన్ కనకరాజు గ్లిమ్స్ అయితే వచ్చింది. సో నిన్న వరుణ్ తేజ్ గారి బర్త్డే అవడంతో కొరియన్ కనకరాజు ఫస్ట్ గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. ఆ గ్లిమ్స్ స్టార్టింగ్ వచ్చేసి కటానా కానీ ఆ టైటిల్ లో జపనీస్ డ్రాగన్ వేయటం అదంతా కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. బీజిఎం కూడా నెక్స్ట్ లెవెల్ లో పేలింది. వరుణ్ తేజ్ ఎంట్రీ ఆ కటానా పట్టుకుని గ్యాంగ్ ని ఆ పోలీస్ ని అలా నరుక్కుంటూ వెళ్లి బ్యాక్ అంటాం మొత్తం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. స్టోరీ ఏం చెప్పారంటే మనకి స్టోరీ ఏం చెప్పారంటే జపనీస్ లో పోలీస్ స్టేషన్ లోకి అయితే సత్యాని అరెస్ట్ చేసి కనకం ఎక్కడ అని కొడుతూ ఉంటారు. సో కొడుతూ ఉంటే హీరో ఎంట్రీ ఇచ్చి నాతో పోలీసులందరినీ నరికి ఐఎమ్ బ్యాక్ అని చెప్తాడు. అంతే, పెద్దగా ఏం చూపిలేదు. విజువల్స్ బీజిఎం మొత్తం నెక్స్ట్ లెవెల్. హ్యాపీ బర్త్డే వరుణ్ తేజ్ గారిని చెప్పేస్తూ మరి ఈ మూవీతో అయినా హిట్ కొడతాడా లేదా మట్కా వట్కా లాంటి సినిమాలు తీస్తాడా ఎలా ఉంటుందో ముందు ముందు చూడాలి. సో గ్లిమ్సే కాబట్టి వచ్చింది. ఈ గ్లిమ్స్ నాకు ఓవరాల్ గా డీసెంట్ అనిపించింది. మరి హై ఏమి లేదు, మరి ఏమి అంత తీసేసే మూవీ కూడా కాదు. ఒక డీసెంట్ గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. మరి చూద్దాం ఏమైద్దో, ముందు ముందు ఇంకా చాలా వస్తాయి అప్డేట్స్. మరి అది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ కలుద్దాం. బాయ్.